वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक। जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक। బాహునా నదీ తీరములోన భావిలోన వెలసిన దేవా బాహుదా నదీ తీరములోన భావిలోన వెలసిన దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరములనొసగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమునని దర్శనం। జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక। జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక। పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని కూర్వగా లక్ష్మీ గణపతివైనావు వేద పురాణములకిల శాస్త్రములు కళలు చాటులు నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం। జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక। జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక।
कदरी फलानि यजामि प्राणाय स्वाहा देव देवं समर्पयामि गोरेभ्यो गोरेभ्यो
महाप्राणदीपं शिवं शिवं महंकाररूपं शिवं शिवं महासूर्यचन्द्रादिनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महकान्तिबीजं महदिव्यतेजं भवानी समेतं भज मंजुनादम्। ओम नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भज मंजुनादम् शिवं शिवम् अद्वैत भास्करम् अर्धनारीश्वरम् अद्वैत भास्करम् अर्धनारीश्वरम् हृदयंगमं चतुर्दधि संगमं पंचभूतात्मकं शत्रुत्वनाशकं सप्तस्वरेश्वरम् अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदशासु विमलम् मेकादशोज्ज्वलं एकनादेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं तगदिमिकिकारकं भुवनभव्यभवदायकं भाग्यात्मकं रक्षकं ईशं सुरेशं वृषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं
మహమధుర పంచాక్షరీ మంత్రమర్షం మహర్షవర్ష ప్రవర్ష సుశీర్షం ఓం నమ హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ ఓం రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాదం శివం శివం ఢం ఢం డడం ఢం డడం ఢం డడం ఢం డడం ఢం డడం ఢం డడంకా నినాదవనవతాండవాడంబరం తద్ధిమ్మి దిగి దిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలహంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార హైంక్రార మంత్ర బీజాక్షరం మంజునాదేశ్వరం మంత్ర బీజాక్షరం మంజునాదేశ్వరం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహమధుర పంచ ఓం గణన అంత్వా గణపతి కుంభామహే కవిం కవీనా ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనుశృణ్వం దూర్విశదావనం సాంగం సాయుధం సమాహరం సశక్తి పత్ని అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదయంగమం చతుర్దది సంగమం పంచభూతాత్మకం శత్రుత్వనాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరసమనోహరం దశదశాసు విమలం మేకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణద జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం తగదిమికికారకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహమధుర పంచాక్షరీ మంత్రమర్షం మహర్షవర్ష ప్రవర్ష సుశీర్షం ఓం నమ హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ ఓం రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాదం శివం శివం ఢం ఢం డడం ఢం డడం ఢం డడం ఢం డడం ఢం డడం ఢం డడంకా నినాదవనవతాండవాడంబరం తద్ధిమ్మి దిగి దిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలహంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార హైంక్రార మంత్ర బీజాక్షరం మంజునాదేశ్వరం మంత్ర బీజాక్షరం మంజునాదేశ్వరం
ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహమధుర పంచాక్షరీ మంత్రమార్షం మహర్షవర్ష ప్రవర్ష సుశీర్షం ఓం నమః హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ మహాప్రాణదీపం శివం శివం ఢం ఢం డడం ఢం డడం ఢం డడం డండడంకా నినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలహంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార హైంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వ ప్రభ్రాతం అందరూ వెలిగించండి అమ్మ అలాగా. మీరు విజయవాడ అమ్మ అమ్మ నీకు తీస్తాను రా అమ్మ. ఓకే ఓం నమః శివాయ.
నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ. అయ్యగారు ఏమండి తప్పండి బయటకు వచ్చేయండి. శ్రీ గంగా పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అండి ఇది పెదగొల్లపాలెం అనేటటువంటి గ్రామం కర్లపాలెం మండలం బాపట్ల జిల్లాలో ఏర్పడి ఉంది. దీని 2019వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 7వ తారీఖున ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ గుడిలో నిర్విరామంగా మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం జరుగుతూ ఉంది. ఈ గ్రామానికి చుట్టుపక్కల దాదాపుగా 15 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల నుంచి అందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తారు. ప్రతిరోజు కూడా వచ్చి స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళుతూ ఉంటారు. ఈ గుడిలో ప్రతిరోజు కూడా ఉషోదయ కాలం అంటే పొద్దున 4 గంటల దగ్గర నుంచి విశేషంగా మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది. కావున మరి భక్త ప్రహాసీలు అందరూ కూడా ఈ దేవాలయానికి ప్రతిరోజు కూడా వచ్చి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క కరుణాకటాక్ష కృప వీక్షణం అవుతూ ఉంటారు. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో ఫిబ్రవరి నెలలో అంటే వార్షికోత్సవం జరుగుతుంటుంది. అంటే రథసప్తమి రోజు వార్షికోత్సవం జరుగుతుంది. ఆ రోజునే రథసప్తమి రోజు మాత్రమే స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం రోజు
మరి మా ఈ దేవస్థానంలో నందిగొడ్డని ఎగరేస్తుంటారు. ఆ నందిగొడ్డ ఎగరేసినప్పుడు భక్త మహాశయులు ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా మరి చుట్టుపక్కల గ్రామాలు మరి చుట్టుపక్కల మండలాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క ప్రసాదం తీసుకుంటారు. అట్లా ప్రసాదం తీసుకున్నటువంటి వాళ్ళకి సంతానం ఎవరైతే లేదో అటువంటి వాళ్ళందరూ కూడా సంతానం కలగటం జరిగింది. ఆ విధంగా కొంతమంది దాదాపుగా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు కూడా సంతానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ ప్రసాదం తీసుకున్న తర్వాత సంతానవంతులైనటువంటి వాళ్ళు దాదాపుగా ఒక 15-20 మంది దాకా మాకు తెలిసినంత వరకు జరిగినాయి. అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దేవస్థానానికి స్వామివారికి మరి వాళ్ళు సంతానం కలిగిన తర్వాత మరి వాళ్ళ శక్తి కొలది స్వామివారికి బహుమానాలుగా ఆభరణాలు కానీ వస్తు రూపంలో కానీ ఇంకో రకంగా కూడా వాళ్ళు సమర్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇప్పటికి 6 సంవత్సరాల నుంచి రేపు ఫిబ్రవరి 2వ తారీఖున మళ్ళీ వార్షికోత్సవం మొదలవుతుంది. 2005 ఫిబ్రవరి 25న వార్షికోత్సవం ఆరంభమవుతుంది. అప్పటికి 6 సంవత్సరాల నుండి 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి ఈ సంవత్సరం మేము మహాశివరాత్రి సందర్భంగా 11 మంది పండితులను తీసుకొని వచ్చి వారి ద్వారా మరి 11 అనగా 121 రుద్రం అంటే మహారుద్రం అంటారు దీన్ని. ఈ మహారుద్రాభిషేకం ఏర్పాటు చేస్తున్నాం ఈ సంవత్సరం మన దేవాలయంలో. అలాగే నందీశ్వరుడికి కూడా మరి ప్రదోషకాలంలో అభిషేకం ఏకకాలంలో నందీశ్వరుడికి ఈశ్వరుడికి ఒకేసారి అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పి మనకి శాస్త్రాలు ధర్మాలు చెబుతున్నాయి. కాబట్టి మరి అదే ప్రకారంగా ఈ సంవత్సరం కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం ఈ దేవాలయంలో. మరి అందరూ కూడా సుభిక్షంగా ఈ గ్రామంలో కూడా పాడి పంటలతో అందరూ సుభిక్షంగా ఉన్నారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఇది గంగా పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామివారి యొక్క ఆలయం. ఈ ఆలయం పెదగొల్లపాలెం అనేటువంటి గ్రామం. దీనికి కర్లపాలెం అనేది 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్లపాలెం మండల హెడ్ క్వార్టర్ ఇది. దానికి ఇది మరి బాపట్ల జిల్లాలో ఉన్నది. ఈ ఊరికి రావాలంటే బాపట్ల వరకు ఎక్కడి నుంచి అయినా సరే వచ్చేటువంటి వాళ్ళకి బాపట్ల వరకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి కర్లపాలెం దాకా ప్రతి 10 నిమిషాలకు కూడా బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి మళ్ళీ కర్లపాలెం నుంచి ఈ పెదగొల్లపాలెం గ్రామం రావాలంటే ఆటోలు ప్రతి నిత్యం కూడా ఉదయం 6 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఆటోలు వస్తూ ఉంటాయి. 6 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంది. దీని పక్కనే చింతాయపాలెం అనేటువంటి ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ దాటితే నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి విలేజే పెదగొల్లపాలెం అనేటువంటి గ్రామం. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ గంగా పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామి వారికి ఆదాయ రూపంలో రావాలంటే పక్కనే మరి వెంకటేశ్వర కళ్యాణ మంటపం అనేటువంటి ఒక కళ్యాణ మంటపాన్ని నిర్మించున్నారు. ఆ కళ్యాణ మంటపం ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ గుడికి ఉన్నటువంటి పనిచేసేటువంటి అర్చకులు కానీ లేకపోతే ఇతరమైనటువంటి రోజు జరిగేటువంటి నైవేద్య దిన కార్యక్రమాలన్నిటికీ కూడా మరి దాని మీద వచ్చేటువంటి ఆదాయంతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కళ్యాణ మండపంలో విశేషంగా మరి ముహూర్తాలు ఉన్నటువంటి రోజుల్లో వచ్చి వివాహం చేసుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. మరి ఈ గ్రామంలో ఈ కళ్యాణ మండపానికి ప్రస్తుతానికైతే ఏసీ సౌకర్యం కల్పించలేదు. ఇంకా కొద్ది కాలంలో అనగా ఒక 2-3 నెలల లోపలే మరి దీనికి ఏసీ కూడా ఏర్పాటు చేసి దీన్ని చాలా కళ్యాణ మండపాన్ని వైభవంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దాని మీద వచ్చేటువంటి ఆదాయంతో మన గ్రామానికి ఉన్నటువంటి ఈ గంగా పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామి వారికి మరి నిత్య నైవేద్యానికి కానీ మరి ఆ అర్చకుడికి కానీ రోజువారీ దినచర్యలు అన్నిటికీ కూడా ఆదాయం మీద ఆధారపడి ఉంది అని మీ ముఖంగా తెలియజేస్తూ మరి ఈ గంగా పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయ నిర్మాణం జరిగి ఇప్పుడు రేపు ఫిబ్రవరి 2025కి 6 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. మరి ప్రతి సంవత్సరం కూడా మరి మన గ్రామంలో ఉన్నటువంటి గంగా పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మరి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వినాయక చవితి సందర్భంగా మరి గణపతి నవరాత్రులు అంటే 9 రోజులు కూడా విశేషంగా గణపతి విగ్రహాన్ని పెట్టి స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. 9 రోజుల తర్వాత తీసుకుపోయి మరి స్వామివారిని తీసుకుపోయి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వీజ శుద్ధ దశమి వరకు అనగా 10 రోజులు కూడా ఈ నవరాత్రులు దేవీ నవరాత్రుల కార్యక్రమాలు కూడా మరి ఆలయంలో జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంగా మరి అమ్మవారిని దుర్గా అమ్మవారిని ప్రత్యేకంగా సపరేట్గా ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఈ గ్రామ ప్రజలు. ఆ విగ్రహానికి ప్రతిరోజు కూడా మరి నవరాత్రుల సందర్భంగా
ప్రతిరోజు అన్ని అలంకారాలు చేస్తూ ఈ 9 రోజులు కూడా చేసి 10వ రోజు తీసుకుపోయి అమ్మవారిని నిమజ్జన కార్యక్రమంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మరి ముక్కోడి ఏకాదశి కానీ అలా ఏదైనా పర్వదినాలు ఏమైనా ఉన్నాయంటే పర్వదినాల రోజు విశేషంగా స్వామివారికి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి విశేషంగా మరి గ్రామస్తులందరూ కూడా అందరి సహకారం ఉండబట్టే మరి ఈ దేవాలయం ఇంతవరకు అభివృద్ధిగా చెందిందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. 2017 ఫిబ్రవరి 11వ తారీఖున శంకుస్థాపన చేసి ఈ శివాలయం గంగా పార్వతి సమేత అమ్మలింగేశ్వర స్వామిని ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు మొదలుకొని చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కానీ అందరి సహాయ సహకారాలతోటి మేము డబ్బులు తీసుకొచ్చి 2019 నాటికి గుడిని ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఆ రోజు నుంచి అందరూ కూడా గుడి కడతావు కానీ గుడిని పోషిస్తూ నీవు వల్ల కాదు, అది చాలా జాగ్రత్తగా ఉండాలంటే అంటే ఏం చేయాలని నాకు 100 మంది చెప్పేవాళ్ళు. 100 మంది కూడా నీకు 10 ఎకరాలన్నా పొలం ఉండాలి గుడికి, లేకపోతే మీరు చేయలేరు అని చెప్పేవారు. ఆనికి నేనేం చేశానంటే అందరి మాటలు విని నా సొంత సలహాతోటి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కళ్యాణ మండపం లేదు కాబట్టి ఒక కళ్యాణ మండపం కడితే ఆ కళ్యాణ మండపం వచ్చే ప్రతిఫలం మన పంతులు గారికి శివాలయం శివుడికి అన్ని ఖర్చులకి కూడా సరిపోతున్న ఆలోచనతో మొదలుపెట్టి 2 కూడా ఒకే రోజు 17 ఫిబ్రవరి 11న శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఆక్కొండగా ఈ రోజు వరకే ఎవరైనా ఒక ఎంపీ లేవని ఎమ్మెల్యే లేవని ఎవరైనా ఈని దాతలేవని మొత్తానికి ఆక్కొండ ఇప్పుడు వరకు కొట్టుకొచ్చాము. మాకు ఈ గుడికి అన్నిటికంటే మాకు జరిగిన అదృష్టం ఏంటంటే మా గుడికి లక్ష్మీనారాయణ పంతులు గారు దొరుకుతమే మా అదృష్టం. ఆయన ఆ రోజు మాకు తెలియదు, ప్రతిష్ట రోజే ఆయన మన చూసింది. అది మాకు కలిసి వచ్చిన అదృష్టము. ఆ శివుడు తీసుకొచ్చాడనే భావిస్తున్నాను. ఈరోజు కూడా ఆయన వెళ్తూ కూడా ఆయన స్థానంలోనే ఆయన కోరుకున్న మనిషిని తీసుకొస్తానని చెప్పారు. అదేవిధంగా ఆయన కూడా లక్ష్మీనారాయణ లాగా సహకరిస్తారని, ఈ గుడి బాగా అభివృద్ధి చేస్తారని, ఇంకా ఎన్నెన్నో రకాలుగా అన్ని కార్యక్రమాలు జరగాలని ఆ శివుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన లక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ హృదయపూర్వక నమస్కారములు. మాది పెదగొలపాలెం గ్రామం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా. మా గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత అమరలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి కార్తీక మాసముకు చాలా విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలు మా పంతులు గారైనటువంటి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా ప్రతి నెల మాస శివరాత్రి చాలా విశిష్టమైనటువంటి రుద్రాభిషేకాలతో చాలా ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా మహాశివరాత్రి చాలా విశిష్టమైనటువంటి పర్వదినాన్ని మా యొక్క దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మాది ఒక చిన్న మారుమూల గ్రామమైన పల్లెటూరు అయినప్పటికీ ఇక్కడ జనాలు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఎంతో విశిష్టమైనటువంటి పూజలు నిర్వహిస్తూ మా దేవాలయ అభివృద్ధికి అనేక మంది దాతలు, పొలిటీషియన్స్ కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, అలాగే వివిధ గ్రామాల్లో ఉండేటువంటి మా చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, ఎంతో సహాయ సహకారాలు అందించి మా దేవాలయ నిర్మాణానికి కానీ అభివృద్ధికి కానీ ఎంతో విశేషంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా దేవస్థానం తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక మాసం 1 రోజులు కూడా అత్యంత వైభవంగా ఇక్కడ పూజలు అనేవి నిర్వహించటం విశేషమైనటువంటిది. అలాగే ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా ఇక్కడ విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు నాగలక్ష్మి. నేను ఈ పెదగొల్లపాలెం గ్రామ కాపురస్తురాలను. అంటే ఇది మా అమ్మగారి ఊరు అన్నమాట. మా పెదనాన్నగారు ఇందాక చెప్పారు కదా, పమిడి భాస్కర్రావు గారు 2017లో శంకుస్థాపన జరిగింది. 2019 ఫిబ్రవరి సంవత్సరంలో ప్రతిష్ఠ జరిగిందని మా పెదనాన్నగారు చెప్పి ఉన్నారు. నేను ఆ సమయంలో
బాపట్లలో కొంచెం చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నాను. అనుకోకుండా ఆరోగ్య సమస్య వచ్చింది. అమ్మగారింటికి వచ్చి ఉన్నాను ఈ పెదగొల్లపాలెం గ్రామం. ఆ సమయంలో ఫిబ్రవరి మాసంలో ఘనంగా పూజలు చేస్తూ ప్రతిష్టా మహోత్సవాలు చేస్తూ ఉన్నారు మా పెదనాన్నగారు, గ్రామ పెద్దలు, పూజారులు అంతా కూడా. నా యొక్క అనారోగ్య సమస్యను తలుచుకుని నేను హాస్పిటల్కి వెళ్ళబోతూ ఎక్కడైతే పర్ణశాలలాగా వేసి పూజలు చేస్తూ ఉన్నారో హోమగుండాలు వేసి, హోమగుండం దగ్గరికి వెళ్ళి నేను లేవలేని స్థితిలో హోమగుండం దగ్గరికి వెళ్ళి, తండ్రి శివయ్య నువ్వు పిలిస్తే పరిగెత్తుకుంటా వస్తావు, అనారోగ్యం ఇస్తే ఇచ్చావు, మందులు వాడుకునే రోగాన్ని ఇవ్వు చాలు, నేను చక్కగా మందులు వాడుకుంటాను, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఈ ఒక్క సాయం చేయనైనా నువ్వేది ఉన్నా కానీ మాకు తోడుంటావు అని చెప్పేసి స్వామికి చాలా నమ్మకంతో భగవంతుడు చేస్తాడు శివయ్య అని నమ్మకంతో నేను దండం పెట్టుకుని వెళ్ళా. నేను అనుకున్నట్లుగానే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ నీకేం ఇబ్బంది లేదమ్మా, మందులు వాడుకుందువు, చక్కగా నీకు అనారోగ్య సమస్య నయమైపోయిద్దని చెప్పారు. నాకున్నటువంటి భయాన్ని తొలగించి ఈ రోజుకి కూడా నేను చక్కగా మందులు వాడుకుంటూ నడిపిస్తున్నాడు నన్ను, శివయ్య నడిపిస్తున్నాడు. నేను నిజంగా నమ్ముతున్నాను. ఈరోజు ఏదన్నా చిన్న అవకతవకలు వచ్చినప్పటికీ శివయ్య నాకు ధైర్యం ఇస్తున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. కుటుంబంలో కానీ నా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వచ్చినా శివ అనగానే ఓం నమ శివాయ అని ఈ గుడి ప్రాంగణంలోకి వచ్చి నేను ప్రశాంతంగా స్వామికి దండం పెట్టుకొని ఓం నమ శివాయ అని చెప్పుకుంటే ఎక్కడ లేని ప్రశాంతత అనేది హృదయానికి వస్తుంది. మా పెదనాన్నగారు పమిడి భాస్కర్రావు గారు చాలామంది సిద్ధాంతులను తీసుకొచ్చి ఊరంతా చూపిస్తే తండ్రి శివయ్య మా గ్రామంలో ఈ ప్రదేశంలో ఉన్నాడు. గొప్పగా చెప్పుకోవటం కాదండి, దీని పక్కనే మా ఇల్లు కూడా ఎంత కళకళలాడిపోతూ ఉంటుందంటే మా గుడి ఎప్పుడూ కూడా మా పంతులు గారు కూడా ఏ చిన్న పండగ అయినా ప్రతి దాన్ని పర్వదినంలాగా జరుపుతారు. పెదనాన్నగారి దయవల్ల, ఊర్లో గ్రామస్తుల దయవల్ల, చుట్టుపక్కల వాళ్ళ దయవల్ల, దాతలందరి దయవల్ల కూడా ఈ రోజుకి గుడి అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లాడుతూ ఉంది. అదేవిధంగా కార్తీక మాసంలో ఎక్కడా జరపరండి జ్వాలా తోరణం అనేటటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహిస్తారు మా పంతులు గారు. దానివల్ల ఊరంతా సుభిక్షంగా ఉండి ఆ జ్వాలా తోరణంలో వచ్చినటువంటి భస్మం అవనివ్వండి, గడ్డి అవనివ్వండి, పొలాల్లో జల్లుకున్నా, ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు పెట్టుకున్నా కానీ చాలా శుభం కలుగుతుంది. అలాంటి ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు మా దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. ఎక్కడో ఉన్నటువంటి శివయ్య మా ఊరిలో మా ఇళ్ళ దగ్గర ఇదేం చేసి అందరినీ కూడా పునీతుల్ని చేస్తున్నాడు. అదేవిధంగా శివయ్య కరుణ కృపా కటాక్షాలు అలాగే మా గ్రామం మీద ఉండి ఇంకా ఇంకా ముందుకు నడిపించాలి. మా పెదనానికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మాకు ఇచ్చి గుడి ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, ఆ శివయ్య కరుణ ఉండాలని ఆయన్ని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార బహుముఖ్య పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై సికారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశాఖన్వరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవప్నోతి శివేన సహ మోదతే. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం
महाप्राणदीपं शिवं शिवं महङ्काररूपं शिवं शिवं महासूर्यचन्द्रादिनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं ॐ नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवम् अद्वैत भास्करम् अर्धनारीश्वरं हृदयंगमं चतुर्दलि संगमं पंचभूतात्मकं शत्रुनाशकं सप्तज्वरेश्वरम् अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदशासु विमलम् एकादशोज्ज्वलं एकनादेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवदायकं भाग्यात्मकं रक्षकं ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुर पंचाक्षरी मंत्रमार्षन् महर्षवर्षं प्रवर्ष सुशीर्षम् ॐ नमः पुरहराय च स्वरहराय च भवहराय च हिरहराय च ॐ रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्विद्याय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं डं डं डडं डं डडं डं डडं डं डडङ्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमि दिम्मि संगीत साहित्य सुमकमलहम्बरं ओंकार ह्रींकार श्रींकार हैंकार मंत्र बीजाक्षरं मंजुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेद वेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासं प्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विरुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं वकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाटट्टहासं जटाजूटरङ्गैकदङ्गै विचित्रं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलुद्रेत्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकासुभाषुं महाभानुलिङ्गं महावर्णव सुवर्णं प्रवर्णं सौराष्ट्रसुन्दरं सोमनाथीश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकालेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरम् अमरलिङ्गेश्वरं वामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं ग्रीष्मेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरम् अग्निलिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकं आत्मलिङ्गात्मकं अखिललिङ्गात्मकं अग्निसोमात्मकम् अनादिं अमेयं अजेयं अचिन्त्यम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रपरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रपरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रपरपरं ज्योतिम् ॐ नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च श्रीचाय च सर्वाय च
నమః పార్వతీపతయే హర హర మహాదేవ